హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, మీకైతే థంబ్‌నెయిల్ చూడగానే అయితే అర్థమైపోయి ఉంటుంది. సో, ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో నేనైతే ఫస్ట్ టైమ్ యాంకరింగ్ చేయడం జరిగిందండి మన తెలుగు ఈవెంట్‌కి. అది గూడా ప్రతి సంవత్సరము ఇక్కడ మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా తరపు నుంచి ఉగాది వేడుకలు చాలా ఘనంగా చేస్తారన్నమాట మన తెలుగు వాళ్ళు. సో, 2 ఇయర్స్ నుంచి యాక్చువల్‌గా యాంకరింగ్ చేయడానికి అడుగుతున్నారు. మా బుడ్డోడు చిన్నోడు గాబట్టి నేనైతే కొంచెం డిలే చేసుకుంటూ వచ్చాను. సో, ఈ సంవత్సరం సరే అడిగారు కదా! ఎలాగైనా చేద్దాంలే అనుకోనైతే నేనైతే యాంకరింగ్ చేశానండి ఫస్ట్ టైము. సో, చిన్న చిన్న పిక్స్ అయితే నేను యాడ్ చేశాను. పాటలైతే కొన్నైతే ఫుల్‌గా అయితే పెట్టలేదు. వీడియో అయితే చాలా చాలా లెంథీ అయిపోతది. అందుకే 2 పార్ట్స్‌గా అయితే డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ అయితే రిలీజ్ చేస్తున్నాను. చూడండి. సో, యాంకరింగ్ ఎలా చేశాను అనేది మీకు తెలుస్తుంది. పాటలు మనకి కాపీరైట్స్ వస్తాయి కాబట్టి సాంగ్స్ ఉన్నాయయితే ఫుల్ సాంగ్స్ అయితే పెట్టలేదు. సో, సరదాగా మీరు గూడా చూస్తారు కదా అని చెప్పి ఈ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. చివరి వరకైతే చూడండి. మీకు ఎలా అనిపించిందో అనేది నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి తప్పకుండా. అయితే ఒక 1 అవర్ ముందే అయితే వచ్చేసానండి. నేనొచ్చేసరికయితే ఎవరు లేరు. ఇంకా పనులయి చేస్తున్నారు. ఉన్నారు కానీ ఫుడ్ దగ్గర వాళ్ళ దగ్గర కొంతమందున్నారు. అలాగే డెకరేషన్ చేస్తూ ఉన్నారనమాట. నాకు 45 మినిట్స్ పడతది నేనున్న ప్లేస్‌కి. సో, కొంచెం ఎర్లీగా ఉంటే బెస్ట్ కదా! సో, ఈసారైతే 2 ఫీమేల్ యాంకర్స్ అయితే ట్రై చేశారండి. మెయిన్‌గా అయితే మాకైతే ఫుల్ ఎంకరేజ్‌మెంట్ సపోర్ట్ వచ్చి శాంతక్క అనే చెప్పాలి. అయితే నా కో యాంకర్ వచ్చేసరికి లలిత గారు. లలిత గారు లాస్ట్ ఇయర్ చేశారంట. ఈ ఉగాది తెలుగు ఈవెంట్‌కే చేశారావిడ. సో, ఆవిడకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉందిమాట. సో, ప్యాటర్న్ ఎలాగా ఉంటుంది, ఎలా కమ్యూనికేట్ అవ్వాలనేది తనకి తెలుసు. నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండి. సో, నేనైతే ఒక 2 డేస్ ముందు ఆవిడతో కాల్ చేయడము, డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇలా ఇలా ప్యాటర్న్ ఉంటదని చెప్పడం జరిగింది. కానీ ఫస్ట్ టైం కమ్యూనికేట్ చేసినట్టయితే అనిపించలేదండి కో యాంకర్‌తో. సో, అలా ఫ్రెండ్లీగా అయితే మేము డిస్కస్ చేసుకుంటూ అయితే ఫ్లోలో వెళ్ళిపోయాము. అలాగే ఇక్కడ వీడియో వచ్చేసరికి కొంచెం లెంథీ అవుతదండి. మళ్ళీ 2 పార్ట్స్‌గా ఏం డివైడ్ చేస్తామని నాకు మెమొరీగా ఉండాలని నేనైతే ఫుల్ వీడియో థ్యాంక్ యూ అయితే సో మచ్ ఎక్కువగా అండి. ఉన్నయితే అప్‌లోడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చివరి వరకైతే మన చూసేయండి. పండగ సంబరాలు మొదలుపెట్టేద్దాం. పావని, పండగ అంటే మనకు గుర్తొచ్చేది పూజ, కొత్త బట్టలు, డెకరేషన్, పిండి వంటలు. కానీ ఇవన్నిటితో పాటు ఉగాదికి మనకి ముఖ్యంగా గుర్తొచ్చేవి రెండే రెండు. ఉగాది పచ్చడి, ఇంకా పండుగలో చాలా ముఖ్యమైన కార్యక్రమం పంచాంగ శ్రావణం. అవును పావని, పంచాంగ శ్రవణం ద్వారా మనం కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో, వర్షాలు, పంటలు, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం గురించి తెలుసుకుంటాం. మన పెద్దలు చెప్పిన విధంగా పంచాంగం అనేది కేవలం భవిష్యం కాదు, మన జీవిత దిశ నిర్దేశం. ఏమి జరుగుతుంది కంటే ఎలా ఎదుర్కోవాలనేది మార్గదర్శనం. ఈ సంవత్సరంలో మన గ్రహ ఫలాలు, రాశి ఫలాలు, భవిష్యత్తులో జరిగే ఆశీర్వాద సమాచారాన్ని మనకు అందించేదే పంచాంగం. అవును, మన సంస్కృతి, పరంపర మరియు జీవన పద్ధతికి మార్గదర్శనం కూడా. అందుకే ఈ పవిత్ర సమయంలో మనం శ్రద్ధ మరియు నమ్మకంతో పంచాంగం శ్రావణం వినడం చాలా ముఖ్యం. ఇప్పుడు మన అందరి కోసం పంచాంగం శ్రావణం చెప్పడానికి వేద పాండిత్యం, మర్యాద, దేవోభక్తి కలిగిన ఉండ్రకొండ అఖిల్ కుమార్ చార్యులు గారిని వేదిక మీదకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చేయండి. ఒకసారి గట్టిగా చప్పట్లండి. అఖిల్ కుమార్ చార్యులు గారు కోదాడ నుంచి మన కోసం దక్షిణాఫ్రికాకి విచ్చేశారు. గట్టిగా చప్పట్లు. స్వాగతం అండి, నమస్కారం. స్వాగతం, సుస్వాగతం అండి. జై శ్రీమన్నారాయణ. ఒకసారి అందరూ గట్టిగా ఉన్నవాళ్ళు మనం కొంతమందిమైనా చక్కగా అందరం ఒకసారి జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఇంత అద్భుతంగా మనకి పంచాంగ శ్రావణం చెప్పినందుకు అఖిల్ కుమార్ చార్యులు గారికి ధన్యవాదాలండి. ఇప్పుడు
మన అఖిల్ కుమార్ చార్యులు గారిని సత్కరించడానికి మన ఆశా ఎగ్జిక్యూటివ్ టీం మెంబర్స్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రాజు కుప్పు గారు, శ్రీకాంత్ ముదిలి గారు, నీనా పల్లె గారు, రవి సింగ్ గారు, కిరణ్ దోరాడ్ల గారు, సత్యతేజ్ కొమ్మినేని గారు, ఆనంద్ గవర్నేని గారు, హరి ఆత్మకూరి గారు, అన్వేష్ పచ్చిగొల్ల గారు, శ్రీరాముల గుమ్మడి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఒకసారి గట్టిగా చప్పట్లు. అలాగే సిరి టెక్నాలజీ నుంచి మిస్టర్ రామకృష్ణ పారాయ్, కపీ ఫార్మ్స్ నుంచి మిస్టర్ నిక్ గారిని, రిచెస్టర్ నుంచి మిస్టర్ ఫనీ కోహ్లీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. లలిత, ఇప్పుడు మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మనము ముందుగా ఏ దేవుణ్ణి మనము దండం పెట్టుకుంటాం? వినాయకుడిని. ఓకే, అయితే ఇప్పుడు మన కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఒక మంచి గణేష్ సాంగ్తో బుజ్జ గణేషుని పిలుద్దామా? ఇప్పుడు గణేష్ సాంగ్ బై ఆశా. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గణేష్ సాంగ్ బై ఆశా. థ్యాంక్ యూ. मुदाकरातमोदकं सदा विमुक्तिसाधकं कलातरावतं सकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिदेवदैत्यकं नतासुभासुनाशकं नमामि तं विनायकम् पद्मनेत्रप्रथमपूज्य पावनाय पाहि मां विरजहस्तविमलगात्र पापनाशरक्ष मां न तेतरातिभीकरं नवोदिताकभास्वरं न मत्सुरालिनिर्जनं न तादिका. చాలా అద్భుతంగా పాడారు తల్లి. ఒకసారి గట్టిగా చప్పట్లు. Can we please have Mr. Pawan from Immigration Pioneer? Mr. Pawan. గట్టిగా చప్పట్లండి ఒకసారి. థ్యాంక్ యూ రవి గారు. లలిత, ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో మాకు చెప్తావా? రిథమిక్ డాన్స్ స్కూల్ నుంచి చేంజ్. ఓకే, చేంజ్ ఇన్ ప్రోగ్రామ్ అండి. మనకిప్పుడు ఒడిశా అసోసియేషన్ నుంచి మంచి పర్ఫార్మెన్స్తో మన ముందుకు రాబోతున్నారు. గట్టిగా చెప్పండి. ఒడిశా అసోసియేషన్ టీమ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. చిట్టి చిట్టి బుట్ట బొమ్మలు. గట్టిగా చప్పట్లండి. ఆశా ఎగ్జిక్యూటివ్ టీమ్ మెంబర్ కృష్ణా సింగు గారు ప్లీజ్ రండి 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 దయచేయండి. గట్టిగా చప్పట్లమ్మా. మన ఆశ ఉగాది ఈవెంట్ ఇంత అందంగా ముస్తాబై మీ ముందుకు రావడానికి కారణం మన ఎక్స్క్లూజివ్ స్పాన్సర్స్. ఇన్ అసోసియేషన్ విత్ హై కమిషన్ ఆఫ్ ఇండియా ప్రిటోరియా, ఇన్ అసోసియేషన్ విత్ ఇండియన్ కన్సులేట్ జోహాన్స్బర్గ్, లా సలాడ్ కిచెన్ అండ్ లౌంజ్, 24/7 ట్రావెల్ అండ్ టూర్, రిచెస్టర్, సింక్రోనీ, Anvisoft, Delight Global, Siri Technology, Subujo, Dream Hill International School, SSDCO, Taste of Hyderabad, Just Gen Technology, Flavors of India, Bharat Spice, JNS Cloud Solution, Trigen Technologies, OBT Branding Logo, Tech Leader EIS Saffron.
Greensoft Technologies, Immigration Pioneers, Sai Group, Andal Foods, Touring Talkies, Vibo Technologies, Kapi Farms, Advita Technologies, Love Elder Health, Venu Eligeti Garu, Srinivas Talluri Garu, Kiran Kumar Medu Konduri Garu, Pramod Sai Neni Garu, Nick Chintamalla Garu, Mohan Kona Garu, Bindu Garu, Satish Alla Garu, Srinivas Vadlamuri Garu, Vinay Vadlamuri Garu, Parthu Garu. Thank you so much, Andy. ఇవేమన్నా మన స్పాన్సర్స్ పేర్లు అనుకుంటున్నారా? కాదు, వాళ్ళ బ్రాండ్లు. తగ్గేదేలే. ముందుకు వస్తున్న పర్ఫార్మెన్స్ జూనియర్ సోల్ స్టెప్పర్స్. ప్లీజ్ వెల్కమ్ దెమ్ ఆన్ టు ద స్టేజ్. జూనియర్ స్టెప్పర్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లండి ఒకసారి. అసలు జోష్ ఏది, జోష్ లేదు. గట్టిగా మీరు చప్పట్లు కొడితేనే పర్ఫార్మెన్స్కి బాగా ఎనర్జీ వస్తుందండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. వావ్, సూపర్ సూపర్ ఎనర్జీ, చాలా బాగా చేశారు. గట్టిగా చప్పట్లు. ఇది వన్స్ మోర్ పర్ఫార్మెన్సా అండి? వన్స్ మోర్ పర్ఫార్మెన్సా? యాక్చువల్గా వీళ్ళకంటే ఎక్కువ కొరియోగ్రాఫర్స్ మనకి ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళ జోష్ ఎక్కువ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెల్ పర్ఫార్మ్డ్. ఓకే, కెన్ వి ప్లీజ్ హ్యావ్ మిస్టర్ శరత్ చెన్నుపాటి గారు ఫ్రమ్ అన్వి సాఫ్ట్. శరత్ చెన్నుపాటి గారు ఫ్రమ్ అన్వి సాఫ్ట్. వాట్ ఏ ఎనర్జీ అసలు. తెలుగు సినిమా స్టేజ్, ఆ ఎనర్జీ అంతా స్టేజ్ మీద చూసినట్టుంది. గట్టిగా చప్పట్లండి. ఇప్పుడు వీళ్ళని అభినందించడానికి మన ఆశా స్పాన్సర్స్ జేఎన్ఎస్ క్లౌడ్ సొల్యూషన్ నుంచి మిస్టర్ నాగరాజు గుర్రాల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కిడ్స్ ఎవరు ఇంట్రెస్టెడో రావాలమ్మా స్టేజ్ మీదకి. We want first four. ఫస్ట్ ఫోర్. సారీ, ఫస్ట్ ఫోర్ నానా, ఫస్ట్ ఫోర్ ప్లీజ్. అయ్యయ్యో, ఇది డాన్స్ పర్ఫార్మెన్స్ కాదు, గేమ్స్కి రెడీయా మీరు? ఆర్ యూ హియర్ ఫర్ గేమ్స్ ఆర్ డాన్స్? We're here for games. వెరీ వెల్ డన్. గేమ్స్. ఓకే, మీకు రిడిల్స్ తెలుసా? తెలుగు రిడిల్స్ చెప్పగలరా? ట్రై తెలుగులో చేస్తారా? మాట్లాడతారా ఫస్ట్ మీరు? తెలుగులో మీ పేర్లు చెప్పాలి ఫస్ట్ ఒక్కొక్కటి. Hurry up. వావ్, Where dance? Real name? Real name? Huh? Rutvik. Garvit. వెరీ గుడ్. తెలుగు రిడిల్స్ ఒకటి ఇస్తాను, ట్రై చేస్తారా? హింట్లు ఇస్తాము, ట్రై చేయండి, ఓకేనా? తినరు, తాగరు, కానీ రోజంతా పని చేస్తుంది, అదేంటి? Mommy. వావ్, కానీ ఆన్సర్ అది కాదు. భలే చెప్పావురా, నువ్వు ఈ ఏజ్లో అంత గ్రహించావంటే సూపర్ నువ్వు అసలు. మళ్ళీ ఇంకోసారి. తినరు, తాగరు, కానీ రోజంతా పని చేస్తుంది. దేవుడా? కాదు. ట్రై చేయండి మీరు. Daddy. Amma. అవుట్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి ఆలోచించండి. Oh, auntie. గుడ్ జోక్ అసలు. ఆంటీ అని చెప్తున్నాడు, అవుట్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి ఆలోచించండి. ఆంటీ అవుట్ ఆఫ్ ఫ్యామిలీ రా? అత్త? అది ఆంటీ అండి, అత్త కాదు, అందుకే అవుట్ ఆఫ్ ఫ్యామిలీ. Farmer. ఫార్మర్సా? కాదు నాన్న, ఇంకా కొంచెం గట్టిగా ట్రై చేయండి. నువ్వేమని చెప్తావా? ఆన్సర్. Kodilu. కొంచెం దగ్గరలోనే అలాగ ఉన్నావు. జనరల్గా మనము పొద్దున్నే లెగడానికి మనం ఏదో పెట్టుకుంటాం మార్నింగ్ ఎర్లీగా లెగడానికి. ఏంటది? Alarm. క్లాక్, గడియారం. ఆన్సర్. ఇంతకీ ఎవరు చెప్పినట్టు? అవునా? ఫస్ట్ నువ్వే చెప్పావు కాబట్టి. సో నీ పేరు? Garvit. గర్విత్. ఇంకొకటి అండి, కరెక్ట్ ఆన్సర్ కావాలి. ఇంకొకటి ఇంకొక ట్రై చేద్దామా?
వాళ్ళు రెడీగా ఉన్నారు ఆన్సర్ చేయడానికి. ఓకే. పుట్టినప్పటి నుంచి దుస్తులు వేసుకుంటుంది. పుట్టినప్పటి నుంచే దుస్తులు వేసుకుంటుంది, అంటే క్లోత్స్ వేసుకుంటుంది. పుట్టగానే దుస్తులతో పుడుతుంది. Baby? బేబీ క్లోత్స్తో పుడుతుందా? I don't understand. పుట్టినప్పటి నుంచి బట్టలు వేసుకుంటుంది అంటున్నారు. పోనీ ఇంకోటి ఈజీగా చెప్దామా, ట్రై చేద్దామా? మీకు సంబంధించింది. నోరు లేదు కానీ మాటలు వస్తాయి, అదేంటి? నోరు లేదు కానీ మాటలు వస్తాయి, ఏంటది? చెప్పాలి. మీరు డైలీ దాన్ని చూస్తూనే ఉంటారు. అది మాత్రం అసలు పెట్టరు కదా మీరు. అదే కాదు, కాదు. స్కూల్లో ఉంటుంది అది. ఇంకో హింట్, స్కూల్లో ఉంటుంది, నువ్వు రోజు చూస్తూ ఉంటారు. కాదు. టీచర్. Projector? కాదు నాన్న, ప్రాజెక్టర్ కాదు. ట్రై చేస్తావా? Side teacher? సాయి టీచర్ అంటే ఫ్యానా నువ్వు? ఏం చేస్తా? సాయి టీచరా? ఓకే, సాయి టీచరా. సాయి టీచర్ కాదు నాన్న. ట్రై చేయండి. మరి రోజు మీరు వెళ్తున్నప్పుడు నోరు లేదు కానీ మాటలు వస్తాయి, అదేంటి? వా, కరెక్ట్ రా బాబు, పుస్తకం కరెక్టే. వెల్ డన్, వెల్ డన్. సో విన్నర్ ఇస్ యోర్స్. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. ఒకసారి గట్టిగా చెప్పట్లండి. వెల్ ట్రైడ్ నాన్న, వెల్ ట్రైడ్. ఓకే, కెన్ వి ప్లీజ్ హ్యావ్ రాంబాబు గారు ఫ్రమ్ టేస్ట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ వెంకట్రావు తల్లపల్లి గారు ఒకసారి on the dais? ఉండండి నాన్న. రాంబాబు గారు అండ్ వెంకట్రావు తల్లపల్లి గారు, టేస్ట్ ఆఫ్ హైదరాబాద్. అసలు సూపర్ ఎనర్జీ. మీరు నిజంగా ఒకసారి స్టేజ్ మీదకు ఉండాల్సింది. గిఫ్ట్లు వద్దా? సర్టిఫికెట్స్ వద్దా మీకు? అసలు నిజంగా ఎస్ఏ స్టార్ కిడ్స్ లాగే ఉన్నారు, రాక్ స్టార్స్ లాగా. ఒకసారి గట్టిగా చప్పట్లండి, గట్టిగా చప్పట్లండి. వేదాంశ్ బాబు, వేదాంశ్ బాబు, ఎవ్రీ ఇయర్ నువ్వు ఫ్లిప్లు ఏవో చేస్తావంట కదా, ఈసారి మాకు కూడా చేసి చూపిస్తావా? ఒకసారి చేయండి. సూపర్. ప్రెసిడెంట్ గారి అబ్బాయి అంటే మాటల మజాక. గట్టిగా చప్పట్లు. ఇప్పుడు ఎస్ఏ స్టార్ కిడ్స్ని అభినందించడానికి లా సలూట్ కిచెన్ అండ్ లాంచ్ నుంచి మిస్టర్ నరసింహారెడ్డి కళా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆశా ఎగ్జిక్యూటివ్ టీం నుంచి కిరణ్ దోరడ్ల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మిస్టర్ నరసింహారెడ్డి కళా గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. Mr. Narsimhareddy Kalagaru from La Salud Kitchen and Lounge. Can we please have you on the dais? మనని ఇంకా ఎంటర్టైన్ చేయడానికి ఫుల్ జోష్తో ఎవరు వస్తున్నారో చెప్తావా? We have Dance with Trishala by Baja. ప్లీజ్ వెల్కమ్ దెమ్ అండి. గట్టిగా చప్పట్లు. డాన్స్ విత్ త్రిషా బై బాజా. గట్టిగా చప్పట్లండి. సూపర్, అద్భుతం. వేదాంశ్ డాన్స్ అకాడమీ మన ఆశా తరపు నుంచి పర్ఫామ్ చేశారండి. గట్టిగా చప్పట్లు. నిజంగా ఇలాంటి క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ని ముందు తరాలకి తీసుకెళ్తున్న వీళ్ళకి, అలాగే వీళ్ళ గురువులకి, అలాగే తల్లిదండ్రులకి అందరికీ గట్టిగా చప్పట్లండి. ప్లీజ్ గట్టిగా చప్పట్లు. ఇలాంటి క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ చూడడానికి మనకు అదృష్టం ఉండాలి నిజంగా. సో గట్టిగా చప్పట్లు కొట్టండి. Thank you so much. Can we please have Sri Lakshmi Chilakala Garu from Trigen Technologies to hand over the gifts to them? Sri Lakshmi Chilakala Garu. మన ప్రెసిడెంట్ గారికి ఇవ్వాలండి. రండి. ప్రెసిడెంట్ ఆవిడ. ఓకే, ప్రెసిడెంట్ గారి ఆవిడకి ఇవ్వాలంటే ఇవ్వండి. గట్టిగా చప్పట్లు.
నెక్స్ట్ మన ఆశ ఏవి చూసేద్దామా? ప్లీజ్ ఆశ ఏవి? ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీజాతి నిండు గౌరవం. ఈ నినాదాన్ని గుండెల్లో నింపుకుని దక్షిణాఫ్రికా నేలపై తెలుగు వెలుగుల శ్వాసగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఆశా తెలుగు నేలను విడిచి సముద్రాలు దాటివచ్చిన మన మాటను మరచిపోకుండా, మన మూలాలను వదలకుండా తెలుగు వెలుగులు పంచుతోన్న సంఘం ఆశా. మన పండుగలు నిలవాలని, మన ఆచారాలు నిత్యమవ్వాలని, మన సంస్కృతి భావితరాలకు చేరాలని ఆశగా ముందుకు సాగుతోంది ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఆశా తెలుగు గడ్డపై అడుగు పెడితే ప్రతి అణువు ఒక పురాణ గాథలా, ప్రతి గాలి కెరటం ఒక అన్నమయ్య కీర్తనలా మనల్ని పలకరిస్తుంది. పశ్చిమ కనుమల నుండి పరవళ్లు తొక్కే గోదావరి గలగలల్లోని మర్యాద, రాయలసీమ గండికోట రాళ్లల్లో దాగున్న పౌరుషం మనల్ని మరో లోకానికి తీసుకెళ్తాయి. ముఖ్యంగా బెజవాడ కనకదుర్గమ్మ కొలువుదీరిన ఇంద్రకీలాద్రిపై నుండి కృష్ణమ్మను చూస్తుంటే ఆ తల్లి కరుణా కటాక్షాలు ఈ రాష్ట్రంపై ఎప్పుడూ ఉంటాయని ఒక గొప్ప భరోసా కలుగుతుంది. కృష్ణా తీరపు కూచిపూడి అడుగుల్లో వినిపించే గజ్జల సవ్వడి, లేపాక్షిశిలల్లో ప్రాణం పోసుకున్న అద్భుత శిల్పకళ, కొండపల్లి బొమ్మల్లోని ముగ్ధమనోహరమైన చిరునవ్వు, ఇవన్నీ కేవలం చరిత్ర పుటలు కావు, మన ఊపిరి. తిరుమల గంటల నాదంతో మొదలై విశాఖ సముద్రపు హోరులో లీనమయ్యే ఈ నేల తన బిడ్డలకు కేవలం భాషను మాత్రమే కాదు, సంస్కృతి అనే ఒక గొప్ప వారసత్వాన్ని ఆస్తిగా ఇచ్చింది. తరతరాల వీరత్వానికి, కళా వైభవానికి నిలువుటద్దంలా నిలిచిన ఆంధ్రదేశం కాలం మారుతున్న తన ఆత్మను కోల్పోని ఒక అద్భుత దృశ్య కావ్యం. కాని ఈ రాష్ట్రానికి ఒక గుండెకాయ ఉంది, అదే అమరావతి. మా అమరావతి, మా రాజధాని. లక్షలాది రైతుల త్యాగాలకు చిహ్నంగా, వేల కోట్ల పెట్టుబడులకు చిరునామాగా, 5 కోట్ల ఆంధ్రుల చిరకాల స్వప్నంగా వెలుగొందుతోన్న పుణ్యక్షేత్రం అమరావతి. ఇది కేవలం భవనాల సముదాయం కాదు, భావితరాలకు భరోసా. ఖండాంతరాలు దాటిన తెలుగు వెలుగు, మన గడ్డ గొప్పతనం కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. మన సంస్కృతి సముద్రాలు దాటింది, మన మాట ఖండాలు దాటింది, మన సంస్కృతి ఎల్లలు చెరిపింది. వాటికి దక్షిణాఫ్రికాలో ఆశ ఒక ఆసరా అయింది. యావత్ దక్షిణాఫ్రికాలో మన తెలుగు వెలుగుని వ్యాప్తి చేసింది. సేవే యజ్ఞం, సంస్కృతే ప్రాణం. తుపానులు తాకినా, కోవిడ్ కష్టకాలం చుట్టుముట్టినా మేమున్నామంటూ దక్షిణాఫ్రికా నుంచి వినిపించిన భరోసా ఆశ. ఆంధ్రదేశంలో అన్నదాత కన్నీరు కార్చినప్పుడు ఆశా హృదయం ద్రవించింది. రైతు సంఘం పేరుతో అండగా నిలిచి వారు స్వయం శక్తిగా ఎదిగేలా చేయూతనిచ్చింది. కన్ననేలలోనే కాక కష్టిస్తున్న ఆఫ్రికా దేశంలో కూడా తెలుగువారందరికీ మేమున్నాం అంటూ ఆశ అనేక కార్యక్రమాల ద్వారా ఒక భరోసానిస్తోంది. ఆఫ్రికా నేలపై ఆశ చేస్తున్న సేవా కార్యక్రమాలు మచ్చుకు కొన్ని. అనాథ శరణాలయాలు మరియు వృద్ధాశ్రమాలకు ఆహారం మరియు ఇతర సౌకర్యాలను అందించడంలో సహాయం చేయడం, చలికాలంలో రగ్గులు పంపిణీ చేయడం, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మరియు ఆఫ్రికా నేలపై తుది శ్వాస విడిచే మన తెలుగువారికి తగిన గౌరవ లాంఛనాలతో ఏపీ ఎన్ఆర్టీఎస్ మరియు ఇండియన్ ఎంబసీ సహాయ సహకారాలతో వారి సొంత ఊరికి చేర్చి అంతిమ సంస్కారాలు జరిగేలా చూసింది మన ఆశ. వీటితో పాటుగా సాక్షాత్ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆహ్వానంలో ఇండియన్ ఎంబసీకి సహాయ సహకారాలు అందించడమే కాక గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి గారి ముందు మన తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శన చేపట్టింది మన ఆశా బృందం. ఉగాది సంబరాల పచ్చడి రుచి, తెలుగు భాషా దినోత్సవాల మధురిమ, ఇవన్నీ మనం ఎక్కడున్నా సరే మనల్ని మన ఇంటి గడప దగ్గరే ఉన్నామనే అనుభూతిని ఆశ కలిగిస్తుంది. ఇది మన రాష్ట్రం, రాజధాని అమరావతి సాక్షిగా మన చెమటతో మన భవిష్యత్తును నిర్మిద్దాం. మన మట్టితో మన కలలను సాకారం చేద్దాం. దీనికి ఆశ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఉగాది శుభాకాంక్షలతో ఈ కొత్త సంవత్సరం కొత్తల ఆశల వరం కావాలి, కొత్త ఆలోచనల స్వరం కావాలి. మీరు సకల సౌకర్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆశ ఎల్లవేళలా ఆశిస్తుంది. రండి, జాయిన్ ఆశ, బీ పార్ట్ ఆఫ్ ఆశ.
ఆంధ్రప్రదేశ్ ఎదుగుతుంది, అమరావతి వెలుగుతుంది, మన తెలుగుతనం విశ్వవ్యాప్తమవుతుంది. జయ హో ఆంధ్రప్రదేశ్, జై అమరావతి, జై ఆసా. గట్టిగా చెప్పట్లండి. ఇప్పుడు మన ప్రెసిడెంట్ రాజకుప్పు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. చక్కటి స్పీచ్తో మీ ముందుకు వస్తున్నారు. అందరికీ నమస్కారం. బాగున్నారా? సౌండ్ వినిపించట్లేదు. అస్సలు ఆకలేస్తుందా? అందరికీ ఆకలిస్తున్నట్టుంది. నమస్కారం అండి. వెరీ వార్మ్ వెల్కమ్ టు ఉగాది సెలబ్రేషన్స్. ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ ఆనర్ టు స్టాండ్ హియర్ టుడే. వి సెలబ్రేట్ శ్రీ పరభావన్ నామ సంవత్సర ఉగాది in association with Consulate General of India, Johannesburg, and High Commission of India, Pretoria. This festival marks the start of New Year, a time for new hopes, fresh aspiration, and new beginnings. Ugadi is more than just చాలా ఎనర్జెటిక్గా ఎంతూజియాస్టిక్గా ఉమెన్ మాత్రమే కనిపిస్తున్నారు నాకు ఇక్కడ. కాబట్టి మీరే మీ హస్బెండ్ తీసుకొని వచ్చేసేయాలి స్టేజ్ మీదకి. లేడీస్ రావాలి, మీరు ఎంకరేజ్ చేస్తే వచ్చేస్తారు వాళ్ళు. కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎవరండి? పేరు పేరు చెప్పాలి మాకు. పావనియా అని తీసుకుని రావాలి మీరు. కపుల్స్ అంటే కలిసి రావాలండి, అలా సపరేట్ కాదు. ఇది కపుల్ గేమ్స్ కాబట్టి ఒక కపుల్ అటు నుంచి ఒక కపుల్ ఇటు నుంచి వచ్చేయండి. ఇంకొక కపుల్ కావాలి. ఓకే ఓకే. మీ ఆవిడ మరి మెడిటేషన్ అంటే మీరు ఎప్పుడు వర్క్లో ఉంటారు కాబట్టి పాపం ఏం చేయాలో తెలియదు, మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటున్నారు అంతేనా? అయ్యయ్యో, అంతేగా, వాళ్ళ పనిలో వాళ్ళు. అంతేగా అంతేగా. ఈ జంట నుంచి మనం తెలుసుకుందాం. ఒకసారి రిపీట్ చేయండి లలిత గారు. క్వశ్చన్ ఏంటి వాళ్ళకి? క్వశ్చన్ ఏంటంటే మీ ఆవిడకి ఏమంటే ఇంట్రెస్ట్ ఎక్కువ? వంటలు కాకుండా, ఇంటి పని కాకుండా ఇంకేమంటే ఇంట్రెస్ట్? అంటే ఏమైనా క్రియేటివ్గా డిజైన్ చేస్తుంది, క్రియేటివ్ ఐటమ్స్. వెరీ నైస్. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఓకే. వర్క్ ఆయన ఎవరు చేసినా వర్కేనా? వర్క్ 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 కాకుండా ఏమని చెప్పండి. ఇంకేమన్నా వర్క్ చెయ్యని టైంలో ఏం చేస్తారో చెప్పండి. వర్క్ కాకుండా ఖాళీగా ఉన్నప్పుడు లేదు, సాంగ్స్ పాడతారంట. అయితే ఇంకా వదిలేదే లేదు. ఒక్క సాంగ్ పాడతారు, ఒక్క లైన్, చిన్న లైను. మా కోసం ఒక చిన్న లైన్ సరదాగా. బాత్రూమ్ సింగరా? ఏం కాదండి, పర్వాలేదు, మేము బాత్రూంలో ఉన్నామని ఊహించుకుంటాం. పాడతారా? కొంచెం టైమా? ఓకే, లోపు గేమ్స్ ఆడిద్దాం. కొంచెం టైం ఇవ్వమంటున్నారు. లలిత, గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసేద్దామా? ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఇంట్రెస్ట్ కాకుండా మాకు కొంచెం డిఫరెంట్గా మేము చేద్దాం అనుకుంటున్నాం. అదేంటంటే మ్యూజిక్ ప్లే చేస్తాం. ఖచ్చితంగా మీరు ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకునే ఉండాలి, డాన్స్ చేయాలి, ప్రాపర్ డాన్స్ చేయాలి. ఆడియన్స్ అందరూ చూస్తున్నారు, వీళ్ళిద్దరూ డాన్స్ గట్టిగా ఎంకరేజ్ చేయండి, చప్పట్లు. మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. చేతులు పట్టుకుని డాన్స్ చేయాలి. రూల్స్ అవి, చేతులు పట్టుకోవాలి కంపల్సరీ. చేతులు పట్టుకోవాలి, అది రూల్. లేదండి, ఒక్కసారి కమిట్ అయ్యారు, అయిపోయింది అంతే. బుక్ చేసామా లేదా అనేది తర్వాత ఆలోచిద్దాం. జస్ట్ మీరు ఒక స్టెప్ వేయండి. డాన్స్ అంటే పెద్ద వేయక్కర్లేదు, మూమెంట్ అన్న ఇవ్వండి, కానీ చేతులు వదలకూడదు. అలాంటివన్నీ కుదరవు. డాన్స్ చేయాలి, చేతులు పట్టుకొని డాన్స్ చేయాలి. సరే, అయితే ఎప్పుడైతే మ్యూజిక్ ఆగిపోతుందో మీరిద్దరూ ఒకేసారి ఆగిపోవాలి. అదే పొజిషన్లో ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళే విన్నర్స్. వెరీ సింపుల్ గేమ్. రెడీయా? కోఆర్డినేషన్ ఉండాలి అంతే. మీరిద్దరు చేతులు పట్టుకోండి, ఇద్దరు సేమ్ టైమింగ్ లో చేతులు పట్టుకొని డాన్స్ చేయాలండి. సేమ్ టైం. మీరు కూడా ఇక్కడ నించండి, మీరు కూడా ఇక్కడ మధ్యలోకి రండి, ఇటు రండి. మీరు కూడా చక్కగా రండి, బోల్డ్ ప్లేస్ ఉంది మనకి. ర్యాంప్ వాక్ కూడా చేయొచ్చు, అదరగొట్టండి. వాక్ కాదండి, డాన్స్. డాన్స్. లలిత కాంప్రమైజ్ అవ్వట్లేదు, డాన్సే కావాలంట, డాన్సే కావాలి. డాన్స్ వాళ్ళు రాని వాళ్ళు వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. చేయండి. బెస్ట్గా ఉన్నారండి. అదే కదా మేము కథలు అంటున్నాం. మీరేమనుకుంటున్నారు? మీ ఆవిడ బాగా డాన్స్ స్మైల్ ఎంత బాగుందో అసలు. అవ్వకుండా చెప్పాలి మాకు. మీరు పాట పాడొచ్చు కదా ఈ మూమెంట్లో. లేదండి, వీళ్ళకి ప్రైజులు బాగా కావాలనుకుంటా. ప్రైజ్ చాలా గట్టిగా కావాలని కోరుకుంటున్నారు. ఇంకోసారి లాస్ట్, వన్ మోర్ టైం. ఏంటండి, ఇద్దరికి ఇచ్చేయాలా?
ఇద్దరికి చేసే కాంపిటీషన్ ఎలా అవుతుందండి? మళ్ళీ అసలు వీళ్ళ ఫోజులు చూడండి ఎంత బాగున్నాయో. అదే కదా. చక్కగా ఫోటో తీసుకోండి, వాళ్ళకి పంపించండి, ఒక మెమొరీగా ఉంటుంది. హీరోయిన్ లాగా ఉన్నారు. లలలా లలలా అనుకుంటా. ఓకే, కౌంట్ డౌన్ స్టార్ట్స్ నా. ఇది అసలు తేలేటట్టు లేదు. ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు, చాలా బాగుంది. సో ఒక్క నిమిషం ఉండండి, చిన్న అప్రిషియేషన్ వీళ్ళకి ఇద్దాం. గట్టిగా చప్పట్లండి. పాటతో మీ ముందుకు రాబోతున్నారు టీజేఎస్ఏ నుంచి, తెలంగాణ జాగృతి నుంచి. టీమ్ ప్లీజ్ వెల్కమ్, గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. టీజేఎస్ఏ నుంచి ఒక చక్కటి పాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారు. అసలు మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది. మనలో ప్రతి ఒక్క ఎమోషన్ని పాటగా కనెక్ట్ చేసే ఒక అలౌకిక శక్తి ఉంటుంది పాటకి. సో చాలా బాగా పాడారు. సో ఇప్పుడు అభినందించడానికి మనం భారత్ స్పైస్ నుంచి మన స్పాన్సర్స్ని ఇన్వైట్ చేద్దాం. మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. ఇండియా షాప్ మన నంబర్ ప్లీజ్. ఎంతమంది కనిపించారు మీకు స్టేజ్ మీద? పిల్లలు మాత్రమే సమాధానం. 5గురు కదా. అక్కడ పక్కన నుంచొని వాళ్ళ అమ్మగారు, ఆవిడ కూడా డాన్స్ చేస్తున్నారు. ఆవిడని ఎవరన్నా గమనించారా? సో మీరేనా కొరియోగ్రాఫర్ పావని? ఎస్ అండి, ఎస్. నిజంగా వీళ్ళకి స్కూల్ వర్క్స్ కానీ ప్రాజెక్ట్స్ అది చాలా ఎక్కువ, బట్ ఉన్న టైంలో ప్రాక్టీస్ చేశారు. చాలా బాగా చేశారు అమ్మ. వెల్ డన్, వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెల్ డన్. చాలా బాగా చేశారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆశా ఏవి అండి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీజాతి నిండు గౌరవం. ఈ నినాదాన్ని గుండెల్లో నింపుకుని దక్షిణాఫ్రికా నేలపై తెలుగు వెలుగుల శ్వాసగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ఆసా. జై అమరావతి, జై ఆసా. జై ఆశా. వండర్ఫుల్ ఏవి అండి. ఈరోజు మన మధ్య ఒక మహాన్ భావుడిని పరిచయం చేయటం మా అదృష్టం. కేవలం ఒక డాక్టర్ మాత్రమే కాదు, అనేక మంది తల్లులకి దేవుడి రూపంలో నిలిచిన వ్యక్తి డాక్టర్ ప్రసాద్ గారు. దక్షిణాఫ్రికాలో ఎన్నో సంవత్సరాలుగా వైద్య నిపుణులుగా సేవలందిస్తూ అనేక క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని తల్లికి బిడ్డకి కొత్త జీవితం ప్రసాదించిన మహానుభావుడు. ఆర్థిక పరిస్థితి ఏమైనా సరే అవసరమైన వారికి ఉచితంగా తక్కువ ఖర్చులతో వైద్యం అందిస్తూ వైద్య వృత్తికి అర్థాన్ని చాటిన వ్యక్తి. వైద్య సేవలతో పాటు కాలేజీలో అధ్యాపకుడిగా తన అనుభవాన్ని యువ వైద్యులకి పంచుతూ ఒక గొప్ప గురువుగా నిలిచారు. డాక్టర్ గారికి యూనివర్సిటీ బెస్ట్ లెక్చరర్ అవార్డ్ ఇన్ 1999, 2001, 2002 అండ్ 2005 బహుకరించారు. డాక్టర్ మేడపాటి విజయ్ ప్రసాద్ గారు పలమూరు గ్రామం, పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్ నివాసి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ద్వారా విద్యాభ్యాసం చేశారు. కర్నూలు మెడికల్ కాలేజ్లో వైద్య విద్యను పూర్తి చేశారు. 1990లో దక్షిణాఫ్రికాకి వెళ్ళి ప్రిటోరియాలో ఉన్న మెడున్సా యూనివర్సిటీ నుంచి అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ డిగ్రీ పొందారు. డాక్టర్ ప్రసాద్ గారు, మీ సేవ ఒక వృత్తి కాదు, అది ఒక సేవా యజ్ఞం. మీ అంకిత భావానికి, మీ మానవత్వానికి మా హృదయపూర్వక వందనాలు. డాక్టర్ ప్రసాద్ గారిని సత్కరించడానికి మన ఆశా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లండి. ఇది చాలా గర్వపడే విషయం అండి. ప్లీజ్ గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. మా పెద్దమ్మాయి కూడా ఈ డాక్టర్ గారే డెలివరీ చేశారు. గట్టిగా చప్పట్లు ఒకసారి.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మన వాళ్ళు ఎవరన్నా జాయిన్ అవ్వాలంటే కూడా జాయిన్ అవ్వచ్చండి. ప్లీజ్ వెల్కమ్. గట్టిగా చెప్పట్లండి. ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గట్టిగా చప్పట్లు. గుమ్మడి గారు మీరు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ అండి. గుమ్మడి గారు. గుమ్మడి గారు. పిల్లలు అంతా స్టేజ్ మీదకి రావాల్సింది. ఈ పిల్లలందరూ మన డాక్టర్ గారే డెలివరీ చేసిన పిల్లలండి. గట్టిగా చప్పట్లు. ఇంకా ఎవరన్నా ఉంటే కూడా జాయిన్ అవ్వచ్చండి. ఫ్యామిలీస్ ఎవరన్నా జాయిన్ అవ్వాలంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు. ఆడంబరంగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ. అంటే దీని an ordinary man can speak very high that he himself. అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరంగాను గొప్పగా చెప్పుకుంటాడు. సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకమ్మ మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. గట్టిగా చప్పట్లు ఒకసారి మన డాక్టర్ గారికి. వన్ అండ్ ఓన్లీ వన్ మన తెలుగు డాక్టర్ గారికి. Dance school, can we please have you on the stage please? లెట్స్ వెల్కమ్ దెమ్. గట్టిగా చప్పట్లు. చప్పట్లు కొట్టకపోతే ప్రోగ్రామ్స్ ఉండవు. గట్టిగా కొట్టండి. పాప పిల్లలు కూడా అలసిపోయారు ప్రోగ్రామ్ చేయడానికి. పొద్దున్నుంచి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. గట్టిగా ఎంకరేజ్ చేయండి చప్పట్లు కొడుతూ. వెల్కమ్ ప్లీజ్. గట్టిగా చప్పట్లండి. వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. ఈ బుజ్జిది ఎంత బాగుందో క్యూట్గా. అసలు ఇటు రారా ప్లీజ్. ఒక్కసారి స్టేజ్ మీద ఉంటారా ఒక్కసారి. Can we have you on stage please? ప్లీజ్
Come on to the stage, please. Rhythmic Dance School, back on stage. నీ పేరేంటి? Amelia. అమూల్య. అమూల్య. నేర్పించారు నీకు డాన్స్? నా టీచరు. వావ్, డాన్స్ Very అంటే good. ఇష్టమా నీకు? డాన్స్ ఇష్టమా? Very nice, very well performed. Can we please have Mr. Venkatrao Talapalli garu from Yesgen Technologies? ఫెంటాస్టిక్, అసలు వాట్ ఏ కోఆర్డినేషన్. చాలా చాలా బాగుంది. అసలు గట్టిగా చప్పట్లండి. మీకు తెలుస్తుందో లేదో, ఇక్కడ వీళ్ళు స్టెప్స్ వేస్తుంటే వైబ్రేషన్స్ మా వరకు వస్తున్నాయి. వండర్ఫుల్, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ మంచి ఒక క్లాసికల్ మ్యాజిక్ క్రియేట్ చేశారు స్టేజ్ మీద. గట్టిగా చప్పట్లు ఒకసారి. వెరీ వెల్ డన్ టీమ్, వెరీ వెల్ డన్. వెరీ అంటే ముందు మన రాఫెల్ సెకండ్ విన్నర్ ఎవరో తెలుసుకుందామా? రాఫెల్ సెకండ్ విన్నర్. ఇంకొక ఐ ఆల్ రెడీ? రెడీయా? ఏంటండి ప్రైస్ కూడా రెడీగా లేరా? అసలు వాయిస్ అసలు వినిపించట్లేదు. అసలు ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ హడావిడి అసలు మామూలుగా ఉండదంటారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. నెక్స్ట్ విన్నర్ని అనౌన్స్ చేయబోతున్నాము. ఎవరో ఆ అదృష్టవంతులు చూద్దాం. మన నెక్స్ట్ విన్నర్ ఎవరో చూద్దాం. 2000 గిఫ్ట్ వాచర్ అండి. కృష్ణా సింగ్ గారు స్పాన్సర్ చేస్తున్నారు. చిట్టి తల్లితో తీపిస్తున్నారు. ఆ 2000 ఎవరు గెలుచుకోబోతున్నారో చూద్దాం ఇప్పుడు. గట్టిగా చప్పట్లో మా బుజ్జి తల్లికి. ఒక్కటే అమ్మా, మన దగ్గర అంత బడ్జెట్ లేదురా తల్లి, ఒకటి చాలు. Second prize winner in the raffle ticket is Kushalava Rao. Kushalava Rao garu. ఎవరైనా ఉన్నారా? బయటికి వెళ్ళారంట. సో లేరంటే మిస్ అయినట్టేనా? ఓకే, సారీ అండి, మీరు ఛాన్స్ మిస్ అయ్యారు. ఓకే, బంగారు తల్లి. నెక్స్ట్ అదృష్టవంతులు ఎవరు? Rupalata garu. రూపలత గారు. అబ్బాయి, రూపలత గారు. మన లేడీస్ రూపలత గారు ఉన్నారా? మన లేడీస్కి ఎక్కడ రూపలత గారు? నిహారిక ఫ్రమ్ క్రెసెంట్ వుడ్. ఐడెంటిటీ. గట్టిగా చప్పట్లు. 2000 గిఫ్ట్ వాచర్ కొట్టేశారండి మీరు. మేము మిస్ అయిపోయాం. ఆ బాక్స్ అంతా నీదేరా తల్లి, అయిపోగానే ఇచ్చేస్తాం. వెల్కమ్ అండి, వెల్కమ్ ప్లీజ్. నెక్స్ట్ ఇంకోటి చక్కటి పర్ఫార్మెన్స్తో బాసా టీం నుంచి రాబోతున్నారు. గట్టిగా చప్పట్లు. ప్లీజ్ వెల్కమ్ బాసా ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. రాజవరపు గారు ఫ్రమ్ గ్రీన్ సాఫ్ట్ సొల్యూషన్స్. సూపర్ ఎక్స్ప్రెషన్స్ మ్యామ్, వెరీ నైస్. I love your way you express. Very nice. Thank you. మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ప్రవికాస్ కథక్ కేంద్ర నుంచి మంచి ఒక కథక్ డాన్స్ అనుకుంటా, కథక్ అని రాసుంది. సో లెట్స్ ఎంజాయ్. ప్రవికాస్ కథక్ కేంద్ర, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వావ్, అవుట్ఫిట్ సూపర్, వెరీ నైస్. అసలు చాలా బాగున్నాయి.
గట్టిగా చప్పట్లు. ఆసమ్, వెరీ నైస్. ఐ లవ్డ్ యువర్ ఫార్మేషన్ అండ్ కోఆర్డినేషన్. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ వెన్ యూ డాన్స్, ఐ ఫీల్ లైక్ డాన్సింగ్, బట్ ఐ జస్ట్ స్టాప్ బికాస్ ఆఫ్ ద స్టేజ్ సేఫ్టీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు. వీళ్ళని అభినందించడానికి మనం ఆశా స్పాన్సర్స్ నుంచి, టూరింగ్ టాకీస్ నుంచి మిస్టర్ కార్తిక్ వర్మ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కార్తిక్ వర్మ గారు, ప్లీజ్ కమ్ అప్ ఆన్ టు ద స్టేజ్. అలాగే గుమ్మడి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా. ఐ ఆల్ రెడీ ఫర్ దాట్? ఫస్ట్ ప్రైజ్ బంపర్ ఆఫర్. బంపర్ ఆఫర్. ఓకే, యా, బంపర్ ప్రైజ్. ఆఫర్ ఏంటో తెలుసా మీకు? ఫస్ట్ ప్రైజ్ కేప్ టౌన్కి కపుల్ టికెట్స్ ఫ్రీ, టు అండ్ ఫ్రో టికెట్స్ టు కేప్ టౌన్. ఫ్లైట్ టికెట్స్ ఫ్రీ అండి. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారా జంటలు? ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుందో చూద్దాం. ఇంకో మహాలక్ష్మి వచ్చింది. ఇట్స్ ఓకే. తీరా తల్లి, తీరా. ఎవరా లక్కీ కపుల్ 2026? ఇల్లుకి రండి. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు మనము స్పోర్ట్స్ విన్నర్స్ అండ్ రన్నర్స్ అనౌన్స్ చేద్దాం. దానికన్నా ముందు ఒక చిన్న అప్రిషియేషన్. మన పండుగలలో, మన సంస్కృతిలో కల్చర్ ప్రోగ్రామ్స్ మరియు గేమ్స్ చాలా ముఖ్యమండి. అవి మన తెలుగు సంస్కృతి ప్రాణం పోసాయి. మన పిల్లలకి మన విలువలు నేర్పించే మార్గం ఈ అందమైన వేదిక మీద మనం చూస్తున్న ప్రతి కల్చరల్ ప్రోగ్రామ్, ప్రతి గేమ్ వెనుక ఆశా ఆర్గనైజేషన్ నుండి చాలామంది ప్లానింగ్, కోఆర్డినేషన్, ప్రాక్టీసెస్, టైం మేనేజ్మెంట్ అన్నీ చాలా శ్రద్ధతో, పేషెన్స్తో హ్యాండిల్ చేశారండి. కనిపించే కొన్ని నిమిషాలు పర్ఫార్మెన్స్ కోసం వెనుక ఉన్న కష్టం, సమర్పణ, టీం వర్క్ మాత్రం చాలా ఎక్కువ. ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు గేమ్స్ని ఇంత బాగా సాధ్యం చేసి నడిపించిన ఆశా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా మన కల్చరల్ ప్రెసిడెంట్ నీనాపల్లె గారికి, రవిచంద్ర సింగు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాము. మీ అందరి సహకారం వల్లే ఈ వేదిక ఎంత అందంగా, ఎంత గొప్పగా వెలిగిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ పావని గారు అండ్ లలిత గారు ఫర్ యాంకరింగ్. సో మేము ఎవరు యాంకరింగ్ చేస్తున్నారని చూస్తుంటే లలిత గారును పావని గారు అప్ఫ్రంట్లో వచ్చి మేము చేస్తామని చెప్పారు. సో మీ అందరినీ ఎంగేజ్ చేసి సో బాగా ఇది చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ఆశా ఫర్ లలిత గారు అండ్ పావని గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ అండి. ఇప్పుడు మన కల్చరల్ గేమ్స్ విన్నర్స్ మరియు రన్నరస్ అనౌన్స్మెంట్ చేసి వారిని సర్టిఫికెట్స్ మరియు ట్రాఫీస్తో ఘనంగా సత్కరిద్దాం. లలిత గారిని స్పోర్ట్స్లో గెలుపు సాధించిన వాళ్ళ పేర్లని ముందుగా ఎవరు వస్తున్నారో అడిగేద్దాం. ఓకే, ఫస్ట్ కేటగిరీ ఇస్ రన్నింగ్ బిలో 1, బాయ్స్ అండ్ గర్ల్స్. రుత్వి పేర్లా, తన్విష్ గడిపర్తి, విష్ణు రెడ్డి. కదండి, వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది. దీంట్లో అయితే నేను సగం వరకు కట్ చేసేసాను. యాక్చువల్గా 3.5 hours వీడియో అండి. మేమైతే మార్నింగ్ 10 అయితే 6 వరకు మేము ప్రోగ్రామ్ ఈవెంట్ చేస్తూనే ఉన్నామాట. తర్వాత టైర్డ్ కూడా అయిపోయాము. చాలా టైం పట్టేసింది కూడా నాకు ఎడిట్ చేయడానికి. సో కొన్ని బిట్స్ అయితే, ఎలిమెంట్స్ అయితే యాడ్ చేశాను మెమరీగా ఉంటుందని. అలాగే నేను ఫస్ట్ టైం కాబట్టి యాంకరింగ్ ట్రై చేసింది ఎలా ఉన్నది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. సీ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ అండి, టేక్ కేర్, థ్యాంక్ యూ.